అతిపెద్ద లిక్కర్ స్కామ్ కాబోతోంది అనేది ప్రస్తుతం విచారణ జరుపుతున్నటువంటి సంస్థలు కావచ్చు, అక్కడ ప్రభుత్వం భావిస్తోంది. సో అందుకు అనుగుణంగానే ఈ యొక్క లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి విషయం పైన లభిస్తున్నటువంటి ఆధారాలు కావచ్చు, సేకరిస్తున్నటువంటి అనేక టెక్నికల్ ఎవిడెన్స్ కానీ, లేదా డబ్బులు సంబంధించినటువంటి డబ్బులు కట్టలు లేదా డబ్బులు దాచిపెట్టినటువంటి ప్రాంతాలను గుర్తించడం, ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది. ఒకవైపు ఈ వ్యవహారం కొనసాగుతుండగానే ఇంకొక వైపు ఈ యొక్క లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం నిందితులుగా ఉంటున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వారు కావచ్చు, లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన నాయకులు, ఆ పార్టీని సపోర్ట్ చేసే పత్రికలు, ఆ పార్టీకి సంబంధించినటువంటి మీడియా ఎదురుదాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఇంకోవైపు కొనసాగుతోంది. అయితే ఇవన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టబోయేటువంటి సమయం ఆసన్నమైంది. ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి వ్యవహారం పైన ఇప్పటికే 305 పేజీల సంబంధించినటువంటి ప్రాథమికంగా ఛార్జ్షీట్ దాఖలు చేశారు విజయవాడ ఏసీబీ కోర్టులో. మరొక ఛార్జ్షీట్ కూడా ఖచ్చితంగా సెకండ్ వీక్ లేదా తొందరలోనే ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి వ్యవహారం పైన, దీంట్లో పైన జరుగుతున్నటువంటి ప్రచారం కావచ్చు, లేదా వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి దుష్ప్రచారం, వీటన్నిటిపైన కూడా ఇవాళ క్యాబినెట్ సమావేశంలో కూడా, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి క్యాబినెట్ సమావేశంలో కూడా చర్చకొచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ యొక్క స్కామ్ సంబంధించినటువంటి ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి A34గా ఉన్నటువంటి వెంకటేష్ నాయుడుకి సంబంధించినటువంటి వ్యక్తి కూడా తనతో ఫోటో దిగినటువంటి విషయాన్ని సాకుగా చూపించి, లేదా ఆ ఫోటోను చూపించి దుష్ప్రచారం చేస్తున్నారు. సో ఇలా కూడా మన పైన నిందలు వేసేటువంటి ప్రయత్నాలు, కుట్రలు సాగుతున్నాయి. కాబట్టి ఈ యొక్క కేసు సంబంధించినటువంటి విషయం పైన ఎలానో విచారణ జరుగుతోంది. ఇప్పటికి కూడా మంత్రులు కావచ్చు, మిగిలినటువంటి వారు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం కానీ, లేదా మిగిలినటువంటి అంశాలను కూడా ప్రస్తావించారు. సో ఇక్కడ చర్చకు వచ్చినటువంటి అంశం ఏంది? ఇంకొక వైపు ఈ కేసు సంబంధించినటువంటి విషయంలో నెక్స్ట్ ఏం జరగబోతోంది, తర్వాత ఈ యొక్క దుష్ప్రచారానికి సంబంధించినటువంటి విషయం పైన, లిక్కర్ స్కామ్కి పాల్పడ్డ వారే మొత్తం కూడా ఇది చంద్రబాబు నాయుడు సంబంధించిన స్కామ్గా, లేదా ఆయనే స్కామ్గా చేశారు అనేటువంటి విధంగా కూడా కథనాలు రాస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే లిక్కర్ స్కామ్, లిక్కర్ సంబంధించినటువంటి కేసు నమోదు చేసి దీనిపైన 2019-24 మధ్య జరిగినటువంటి వ్యవహారం పైన మొత్తం కూడా ఏం జరిగిందో వెలికి తీయాలని చెప్పి సిట్ ఏర్పాటు చేసి సిట్ విచారణ జరుగుతోంది. ఇప్పటి వరకు 12 మంది అరెస్ట్ అయ్యారు. సో ఇలాంటి తరుణంలో ఈ యొక్క కేసులో జరగబోయేటువంటి పరిణామాల మీద కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఈ యొక్క అనాలిసిస్లో ఈ ఫోటోలు సహజంగా ఎవరైనా విఐపీలు కావచ్చు, లేకపోతే ముఖ్యులు కావచ్చు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ, లేదా వారి దగ్గరికి ఎవరైనా వచ్చినా కూడా ఫోటోలు దిగుతూ ఉంటారు. అయితే ఆ ఫోటోలు దిగినటువంటి వ్యక్తులకు సంబంధించిన విషయం పైన ఒక్కొక్కసారి వారు తప్పులు చేసినా, లేకపోతే ఇంకోటి చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా అవి వెలుగులోకి వస్తాయి. అలాంటి వాటిని మీడియా ప్రసారం చేస్తుంది, ప్రచురిస్తుంది కూడా. సో దాన్ని కూడా తప్పుగా చూపించేటువంటి ప్రయత్నాన్ని జగన్ మీడియా చేస్తోంది. కానీ ఇక్కడ అబద్ధాలు రాతలతో, రోత రాతలతో రోజుకో విధంగా దీన్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో వీటిపైన కూడా మనం మాట్లాడదాం. సో మనతో పాటు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు కూడా జాయిన్ అయ్యారు. ఒకసారి క్యాబినెట్ సంబంధించినటువంటి అంశంలో ఏం జరిగిందో